తో చేసేటటువంటి దుష్ప్రచారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి నిన్న జరిగిన సంఘటన చాలా చక్కని ఉదాహరణ. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు హైదరాబాద్ లో హాజరు కావడం కోసం నిన్న వెళ్లారు. ఆ వెళ్లే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎల్లో మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఆ పత్రికలు చేసినటువంటి దుష్ప్రచారం ఇంత అంతా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు అనే వార్త, అవినీతి కేసులో కోర్టుకు వెళుతున్నాడు అనేది మరొక వార్త. ఇలా పుంఖాలుగా వార్తలు వేయటం స్టార్ట్ చేశారు. వెంటనే ప్రజలు ఏమనుకుంటారు ఆలోచించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో కోర్టుకు వస్తున్నాడా, అయితే మనం వెళ్లి చూడాలి అనేటువంటి పద్ధతి. అక్రమ కేసులో వెళుతున్నాడు తప్ప అన్యాయం చేసి కోర్టుకు వెళ్లడం లేదు అనేది మరొక కోణం. ఈ కోణాలన్నీ కలిపి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట విమానాశ్రమంలోకి చేరేసరికే వేలాది మంది అభిమానులు అక్కడ చేరారు. వేలాది మంది అభిమానులు అక్కడికి చేరారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకోలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిలవలేదు. కేవలం ఎల్లో మీడియా చేసేటటువంటి దుష్ప్రచారం వలన జనం తండోపతండాలుగా వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకాలి అనేటువంటి భావన వారికి వచ్చింది. ఈ భావన రావడానికి ప్రధానమైన కారణం ఆ మీడియా చేస్తున్నటువంటి రాద్ధాంతం తప్ప మరొకటి కాదు. అంతేకాదండి, ఇంకో మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 11:30 దగ్గర నుంచి 12:30 వరకు సిబిఐ కోర్టులో ఉంటారు అని తన షెడ్యూల్లో పోలీసు వారు పెట్టిన దానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీ సెక్యూరిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి షెడ్యూల్ కి ఎలాంటి వక్ర భాష్యాలు చెప్పారంటే టీవీలన్నీ, అంటే తెలుగుదేశానికి సంబంధించిన టీవీలన్నీ కూడా ఏం చెప్పాయంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే టైం ఇస్తున్నాడు, గంట సేపు కోర్టుకు టైం ఇచ్చాడు, ఇదేం అన్యాయం అని జ్యుడిషియరీని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఉన్నది పావు గంట, కోర్టు హాల్లో జడ్జి గారి ముందు ఉన్నది 2 నిమిషాలు. దీనికి ఇంత రాద్ధాంతం చేసేటటువంటి కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత క్రేజ్ను పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్ అది మన రాష్ట్రం కాదది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. కాబట్టి వారు తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ లీడర్ అని నిరూపించగలిగారు. దీనన్నిటికీ కారణం తెలుగుదేశం ఎల్లో మీడియా తప్ప మరొకటి కాదు అనేది నేను భావిస్తున్నాను. అదేదో చెప్తారు కదా, ఒక సినిమాలో ఒక సాంగ్ ఉంది, అన్న కదిలితే మాస్, అన్న నడిస్తే మాస్, అన్న నుంచుంటే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న మడత పెడితే మాస్ అని. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈజ్ మాస్ లీడర్. ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తారు. ఈ ఎల్లో మీడియా ఏడుపుకు చూసి మరింత తండోపతండాలుగా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని బాబు గ్రహించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనుకుంటే ప్రజలు మాత్రం ఏమనుకుంటున్నారంటే ఇది కక్షతో బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరింతగా మనం బలపరచవలసినటువంటి అవసరం ఉన్నది అని ప్రజలు భావిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. నిన్న జరిగినటువంటి సంఘటన వల్ల జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ మరింతగా పెరిగింది. హైదరాబాద్ వెళ్లినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు అనేటువంటి మాట నోళ్ల వినిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. రాబోయే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భావన సర్వత్రా వ్యాపిస్తుంది. నేను ప్రత్యేకంగా కోరుకుంటుంది ఏంటంటే, ముఖ్యంగా ఎల్లో మీడియా, TV5, ఆంధ్రజ్యోతి అని చెప్పారు, కడప నుంచి బస్సులో తీసుకొచ్చారంట. మాకు అంత కర్మేం పట్టిందా? కడప నుంచి బస్సులో తీసుకురావాల్సిన కర్మో, లేకపోతే ఆంధ్ర నుంచి బస్సులో తీసుకురావాల్సిన కర్మో ఏమీ లేదు. ఎక్కడికక్కడ జనం ఎగబడి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తున్నారు అనేది సత్యమది. అన్నిసార్లు నిరూపణ అయింది, భవిష్యత్తులో మరింతగా నిరూపణ అవుతుంది. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా, TV5 గాని, ఆంధ్రజ్యోతి గాని, ABN గాని, ఈటీవీ గాని మీరందరూ ఇలాగే ప్రచారం చేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ గా పెట్టి యూట్యూబ్ నడుపుతున్నారే, వాళ్ళు కూడా ఇలాగే ప్రచారం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో మళ్ళా ముఖ్యమంత్రిగా కావడానికి మీ ప్రచారం చాలా బాగా దోహదపడుతుందనేది నాకున్న విశ్వాసం. కాబట్టి మీ అందరికీ అభినందనలు. మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం ద్వారా వారి క్రేజ్ను మరింతగా పెంచవలసిందిగా మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.